నమస్కారం. పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి బాపట్ల జిల్లా మార్టూరు మండలం బొబ్బేపల్లి గ్రామానికి చెందిన శ్రీ పెండేల శరత్ బాబు గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు గత 12 సంవత్సరాలుగా సేంద్రీయ వ్యవసాయ విధానంలో తీగజాతి కూరగాయలను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు సేంద్రీయ విధానంలో తీగజాతి కూరగాయలను ఏ విధంగా సాగు చేసుకోవాలన్న పూర్తి అంశాల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. నమస్తే. ముందుగా ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన వ్యవసాయ విధానంలో ఎన్నో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో మేము కొద్ది సంవత్సరాలుగా రకరకాల పంటలు సాగు చేయడం జరుగుతుంది. దాంట్లో నిత్యావసరమైనటువంటి కూరగాయలని సాగు చేస్తూ ఉన్నాం. ఈ సాగులో కొన్ని తీగజాతి పంటలు వేయడం జరుగుతుంది. దానికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా ఈ పర్మనెంట్ పెండాలకి సబ్సిడీ రూపంలో ఇవ్వడం ఉంది. అలాగే మేము దాని ద్వారా పర్మనెంట్ పెండాలు వేసుకోవడం జరిగింది. దాంట్లో వచ్చేసి దొండకాయలు, కాకర, పొట్ల, సొర ఇవి సాగు చేయడం జరుగుతుంది. దీనికి ముందుగా మేము దుక్కిని పచ్చిరొట్ట ఎరువు వేయటం, అలాగే గొర్రెలతోటి గొర్రె పెంట కట్టించి కొంత భూమిని దాని రిచ్నెస్ పెంచుకోవడం ప్రయత్నం చేస్తున్నాము. అలాగే మాకున్న పశువుల ఎరువుతోటి మినిమం 1 ఎకరాకు వచ్చేసేపటికి 1 టన్ను ఎరువుని తీసుకొని దాంట్లో ఆ న్యూట్రియంట్ వాల్యూ పెరిగేలాగా ఆముద పిండి, వేరుశెనగ చెక్కని కలిపి, అలాగే దాంతో డీకంపోజర్ బ్యాక్టీరియాస్ని కలిపి వాడటం. డీకంపోజర్ అంటే మనకి లాక్టో యాసిడ్ బ్యాక్టీరియా మనం సొంతగా తయారు చేసుకోవచ్చు. లేదంటే మేము వచ్చేసి ఇక్కడ విజయవాడ ఆటోనగర్లో సస్యబయోటెక్స్ అని చెప్పి వాళ్ళు బయోడిగ్రేడర్ని మంచి బ్యాక్టీరియాస్ తయారు చేస్తున్నారు. అక్కడ ల్యాబ్ నుంచి కూడా కొన్ని తీసుకొని మేము ఎరువులో కలిపి దాన్ని మినిమం ఒక 1 వీక్ to 10 days నీడలో పైన చెత్త కప్పి ఫర్మెంటేషన్కి ఉంచి దాన్ని తర్వాత కూరగాయల పంటలో వాడటం జరుగుతుంది. ఈ కూరగాయల పంటలో వచ్చేసి మనం ఎరువుని దుక్కి మొత్తం చల్లకుండా మొక్క పాదులోనే కనుక వేసి పైన మట్టి కప్పెట్టి దానికి డ్రిప్ లైన్ కనుక వాడగలిగితే ఇది మనకి చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ కూరగాయల సాగులన్నీ కూడా స్వల్పకాలిక పంటలు. ఎందుకంటే మినిమం 4 or 5 monthsలోనే కంప్లీట్ అయిపోతుంది దీని హార్వెస్ట్ పీరియడ్ మొత్తం కూడా. కాబట్టి దీనికి ఎరువు తొందరగా మనం అందించగలిగినప్పుడు మాత్రమే మొక్క ఎదుగుదల, దాని దిగుబడి తగ్గకుండా ఉంటుంది. కానీ పంట సాగు చేయాలంటే ఎరువులు, ఆ న్యూట్రియంట్ వాల్యూ ఉన్న కంపోస్ట్ని మనం తయారు చేసుకొని ఇవ్వాలి. లేదంటే మంచిగా తయారు చేసిన దగ్గరన్నా తీసుకొచ్చుకొని ఇవ్వాలి. అలాగే మేమైతే మాకున్న పశువులు 8 ఉన్నాయి. మాకు సరైనప్పుడు సత్తెనపల్లి దగ్గర మాదల అనే గ్రామంలో 450 ఒంగోలు జాతి పశువులు ఉన్నాయి. అక్కడ చాలా న్యూట్రియంట్ వాల్యూ పెరిగేలాగా ఎరువును తయారు చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి తీసుకొచ్చుకొని వాడుతూ ఉన్నాం. మనం ఎప్పుడైతే ఈ మన పశువుల ఎరువుని ఘనజీవామృతంగా తయారు చేసుకుంటాం అప్పుడు ఆ న్యూట్రియంట్ వాల్యూ ఆముద పిండి కానివ్వండి, వేరుశెనగ చెక్క కానివ్వండి, ఇంకా ఏది దొరికినా కూడా తక్కువ ధరలో అది మనం వాడుకోవచ్చు. ఈ వేప పిండి కూడా మనం దుక్కులోనే ఇస్తూ ఉంటాం. దాంట్లో ఉండే వాల్యూస్ పెస్ట్ కంట్రోల్కి ఉపయోగపడతాయి. సేంద్రీయ వ్యవసాయ విధానంలో మేలైన దిగుబడులు పొందడానికి తీగజాతి కూరగాయ పంటల్లో ఏ విధమైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనే అంశాల గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.